అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే ఎన్నికల కంటే ముందు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కూడా ఈ రెండు ప్రధాన అంశాలపైన కూడా ఈరోజు చట్టబద్ధత శాసనసభలో కూడా ఆమోదించడం జరిగింది. ఒక పక్క 42% బీసీ రిజర్వేషన్ చేశారు, మరి ఎస్సీ వర్గీకరణ కూడా శాసనసభలో కూడా చట్టబద్ధత తీసుకొచ్చారు. ఇదే అంశం పైన మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీ ఎవరైతే రాహుల్ గాంధీ కూడా బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ తీసుకొస్తానే ఒక ఏదైతే వరంగల్ సంబంధించిన సభలో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఈరోజు అయితే ఎన్నేళ్ళగా 30 ఏళ్ళకి వెళ్ళి పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేశారు. చట్టబద్ధత కల్పించని కూడా శాసనసభలో ఆమోదం తెలిపి ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషమైన దినం. ఈరోజు నిన్న చట్టసభలో దీనికి హక్కు కల్పించినందుకు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గ సహచరులకు, ఇతర పార్టీలకు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది రాహుల్ గాంధీ గారు వరంగల్లో ప్రవేశపెట్టినటువంటి దీన్ని దేశం మొత్తం దేవాలనే దృఢ నిశ్చయంతోన పాదయాత్ర రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో భాగంగా అన్ని సామాజిక వర్గాల్లో ఈరోజు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ బలుగు బడైన వర్గాలు ఈరోజు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతానే ఉద్దేశంతోన మన తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక రేవంత్ రెడ్డి గారికి ఆదేశించడము, తక్షణం ఆయన దీన్ని అమలు పెట్టి ఎన్నో అవరోధాలు ఎదురైనా కూడా ఎన్ని ప్రెషర్లు ఉన్నా కూడా దేన్ని లెక్క చేయకుండా మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి భాగంలో దీన్ని తీసుకొని 42% ఇస్తామని చెప్పినటువంటి మన తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు నిరూపించి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా కూడా ఎస్సీలకు కూడా ఒక చట్టబద్ధత తెచ్చింది. 30 ఏళ్ళకి వెళ్ళి కూడా లేనటువంటి దాన్ని కూడా మొన్న చట్టబద్ధత తెచ్చింది. ఇది ఏదైనా కూడా అనగారినటువంటి కులాలు ఉన్నావో ఏమున్నావో వేరే ప్రభుత్వాలు పక్కకు పెట్టినటువంటి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అట్లా పెట్టదంటని చెప్పి నిరూపణ చేసుకున్నారు ఈరోజు. ముఖ్యంగా కూడా బీసీ రిజర్వేషన్ అయితే బీసీ కులగణన చేపట్టాలి, ఖచ్చితంగా చేపట్టి బీసీ రిజర్వేషన్ 42% తీసుకురావాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా కొంత కులగణనలో కూడా కొంచెం తప్పులు ఉన్నాయని చెప్పి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని తప్పులు ఉన్నాయనే దాంట్లో ఎంతో పకడ్బందీగా దీన్ని కులగణన చేపట్టడం జరిగింది. దీన్ని అందరూ సహకరించి అన్ని విధాలుగా చేసిన తర్వాతనే 52% అడిగే దాంట్లో కూడా దానికి తప్పు లేదు. దానికి కాకపోతే ఇప్పుడున్న దాంట్లో 42% ఇవ్వాలని డిసైడ్ చేసినారు కనుక 42% ఇచ్చినారు. రేపు ఫ్యూచర్లో ఇంకేమైనా ఉన్నా కూడా రేపు టైం అనేది ఒకటి ఉంటుంది అన్నట్లు ఏదైనా కానీ చేయడానికి. దీన్ని అవకాశం తీసుకొని మా బీసీ సోదరులు కానీ ఎస్సీలు కానీ రేపు ప్రతి దాంట్లో చట్టసభల్లో కూడా అందరికీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సముచిత స్థానం కల్పిస్తుంది. ఒక రాజకీయంగా కానీ దేంట్లో కానీ మొన్న జరిగినటువంటి కొన్ని ఒక కులాన్ని బేస్ చేసుకొని కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళదని కాదు కానీ నాయకత్వ లోపం అటువంటి ఉంటాయి కనుక రేపు ఈ 42% బేస్ చేసుకోవడానికే రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. రేపు అందరూ చైతన్యవంతులే ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ సమానంగా ఉన్నారు కనుక రేపు వాళ్లకు అన్ని హక్కులు కల్పించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అన్ని చట్టసభల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ముందుండేటట్లు చూస్తామని కోరుకుంటున్నాం. రైట్, ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% ప్రకటించారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ బీసీలకు న్యాయం జరుగుతారు, ఖచ్చితంగా కంపల్సరీ జరుగుతుంది బీసీలకు న్యాయము. ఇప్పటికైనా కూడా బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు, మేము కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నాము. నేను నా విషయంలో చెప్తున్న మా మండలినే ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళ ప్రోద్బలంతోనే నేను ఈరోజు దీన్ని నాయకత్వం చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి సముచిత స్థానంలో తీసుకుపోతున్నాం. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ముందుకు రాలేక కొంతమంది మొన్న జరిగిన పరిస్థితుల్లో ఒక దుర్మార్గమైనటువంటి రాజ్యం ఉండే మొన్న 10 ఏళ్ళ. ఆ దుర్మార్గమైన రాజ్యంలో ఎవరు నాయకత్వానికి ముందుకు రాలేక అప్పుడు ఏం అనగదొక్కలేదు. ఈరోజు ఎవరైతే ఒక కులాన్ని విమర్శిస్తున్నారో ఆయన కృషి కూడా ఉంది దీంట్లో. కాంగ్రెస్ గవర్నమెంట్ రానికే అందరూ ఆ రోజు లేని ఇష్యూ ఈరోజు తెచ్చిండ్రంటే కూడా అది ఒక కులాన్ని బేస్ చేసుకొని మాట్లాడకుండా మాట్లాడాలి. ఇంకోటి ఖచ్చితంగా సహకరిస్తారు. ఏ కులాలైనా కూడా అగ్రవర్ణాల్లో కూడా కొంతమంది ఉంటారు మూర్ఖులు, నేను కాదంటలేను దాన్ని. కాకపోతే కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు మూర్ఖంగా పోరు. కాంగ్రెస్ పార్టీలు ఉన్న రెడ్లు కానీ వేరే కులస్తులు కానీ ఎవరైనా కూడా దీన్ని హర్షించే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఒక రెడ్డి. అటువంటిది ఎవరు చేయనటువంటిది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చేసి నిరూపణ చేసిండు. దీన్ని తప్పుదో పట్టేయాలనుకుంటే పట్టేయలేరా? ఇది కంపల్సరీ అవసరం.
ఎంతోమంది ఈరోజు మేము కళ్ళకు చూడంగా కూడా బీసీలు ముందరికి రాలేకపోతున్నారంటే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి రేపు సర్పంచో ఎంపీటీసో ఏదైతే వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు. రేపు ఉద్యోగస్తులు కానీ దాంట్లో కానీ వాళ్ళందరూ చైతన్యవంతులు అయితే వాళ్ళు ఖచ్చితంగా ముందరకు పోతారు. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, అంతా మంచిగానే ఉంటుంది. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం ఇది. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఉత్తమైన కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అయితే వరంగల్ డిక్లరేషన్లో చేపట్టిన బీసీ రిజర్వేషన్ను అలాగే బీసీ గులకన చేపట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్న మాట ప్రకారంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని చెప్పి జిల్లా గ్రంథాలయ సంస్థ మల్లు నరసింహారెడ్డి తెలియజేశారు. ముఖ్యంగా ఈ 42% కూడా బీసీలకు కావాల్సిన రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.